సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వలన స్టార్స్ పైన కేసులు నమోదయ్యాయి కదా. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, రానా, మంచు లక్ష్మి వీళ్ళ చాలా మంది పైన అయ్యాయి. అయితే వీళ్ళు ముగ్గురు అయితే స్పందించారు. ప్రకాష్ రాజు గారు, విజయ్ దేవరకొండ అండ్ రానా వీళ్ళు ముగ్గురు కూడా స్పందించారు. ప్రకాష్ రాజు గారు ఏమంటున్నారంటే 9 సంవత్సరాల కింద చేసిన ప్రమోషన్ అది, ఆ తర్వాత తప్పని తెలిసి ఇప్పటి వరకు దాని జోలికి వెళ్ళలేదని చెప్పేసి అన్నారు. అయినా కూడా విమర్శలు వస్తున్నాయి. అంటే 9 సంవత్సరాల కిందట చేసినప్పుడు అది తప్పని నీకు తెలియదా, దానివల్ల మోసపోతున్నారు, ప్రాణాలు పోతున్నారని చెప్పేసి నీకు తెలియదా అని ఆయన పైన. అటు విజయ్ దేవరకొండ కూడా ఇది లీగల్గా అన్ని సెట్ అయి ఉన్నాయి, యాప్కి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అందుకే చేశానని చెప్పేసి ఆయన కూడా వాళ్ళ టీం కూడా స్పందించారు. దానిపైన కూడా వస్తున్నాయి. అన్నీ ఓకే ఉంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తావా అని ఆయన పైన విమర్శలు. రానా కూడా ఇదే తరహా చెప్పాడు, ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏదేమైనా వాళ్ళ మీద విమర్శలు అయితే వస్తున్నాయి సార్. మరి వాళ్ళ స్పందనల పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అనే ప్రోగ్రాం ఎలాగో ఉంటుంది. సో ఈ కాలటానికి కారణం ఏమిటి అనేది అన్వేషించాల్సి ఉంటుంది. ఈ కాలటానికి కారణం ఏమిటి అనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే సెలబ్రిటీలని అప్రోచ్ అయ్యి, అయ్యా మేమేదో ఒక యాప్ డిజైన్ చేసుకున్నాం, దీన్ని కొంచెం ప్రమోట్ చేయండి అని ఎవరో అడుగుతారు. ఇది యాక్చువల్గా ఇప్పుడు ఒక మార్కెటింగ్ టీమ్స్ ఏర్పడిపోయినాయి. ఈ మార్కెటింగ్ టీమ్స్ వాళ్ళు సెలబ్రిటీస్ని మాత్రమే కాదు, రకరకాల మాధ్యమాలలో ఒక పాపులారిటీ సంపాదించుకున్న ప్రతి వ్యక్తిని, అంటే తనలో అంతర్గతంగా ఉన్న అభిప్రాయాలని ఏదో ఒక సోషల్ మీడియాలో రెగ్యులర్గా మాట్లాడటం ద్వారా కొంతమందిని ఒక మనిషి అట్రాక్ట్ చేయగలిగితే వాళ్ళని కూడా ట్రేస్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు సంపాదించి వారికి ఫోనులు చేసి, సార్ ఇలా మీకు చాలా పాపులారిటీ ఉంది, మీకు తెలియదు కానీ ఈ విషయం ప్రపంచంలో చాలామంది మీ గురించి మాట్లాడుకుంటున్నారు అని మొదలు పెడతారండి. వీళ్ళు కొంత వాళ్ళ హోల్డ్లోకి వెళ్తారు, నిజమా అని. అక్కడ నెమ్మదిగా వాళ్ళని కన్విన్స్ చేసి, మీరు ఈసారి చేసే వీడియోలోనూ చెప్పేటువంటి రాసేటువంటి చోట ఎక్కడో చోట దీని గురించి 4 మాటలు రాయండి, రాస్తే కొంత హెల్ప్ అవుతుంది. కుర్రాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు, ఒక యాప్ డిజైన్ చేశారు, కొంచెం వాళ్ళకి పుష్ ఇవ్వగలిగితే జీవితంలో ముందుకు పెడతారు, ఇలా మొదలవుతుంది. ఇదే మెథడాలజీ వాళ్ళు బిగ్ స్కేల్లో కొంతమంది దగ్గరికి వెళ్ళి అడుగుతారు. నిజానికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నామనే ఉద్దేశంతో కూడా చేసి ఉండొచ్చు, డబ్బులు కూడా వస్తాయి దీంతో పాటు, వాళ్ళు పేమెంటు ఇస్తారు. అలాగే ఈ రకమైనటువంటి పుషింగ్ చేసి హెల్ప్ చేయండి అనేది అదో చారిటీ ప్రోగ్రామ్ లాగా కూడా అడుగుతారు. ఎలా కావాలంటే అలా టర్న్ చేసే విషయాన్ని అవతల వాడి దగ్గర నుంచి ఒక ఒప్పుదల సాధించి వాడితో ఆ పని చేయించడమే మార్కెటింగ్ స్ట్రాటజీ. అది చేయటానికి చాలా ఏజెన్సీలు ఏర్పడి ఉన్నాయి. ఇప్పుడు గతంలో ఎస్వి రంగారావు గారు బర్క్లీ సిగరెట్ తాగండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ చేశాడు. అది పేపర్లో చాలా పాపులర్, ఇప్పటికీ గూగుల్లో దొరుకుతుంది ఆ ఫోటో. అలాగే చాలామంది, రామారావు గారిది కూడా వచ్చింది అలా సిగరెట్ ఇది పెట్టి, ఏదో సిగరెట్ తాగండి. సో అది ఆ రోజున వాళ్ళు స్మోకింగ్ని ఎంకరేజ్ చేశారు. అది తప్ప రైటా అంటే ఆ రోజుకి అది నడిచింది. దాని మీద తర్వాత వాళ్ళు ఎందుకు మానేశారో మేబీ అవేర్నెస్తో మానేసి ఉండొచ్చు కూడా. ఇలా చాలామంది ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఎందుకు జనాల్లో పుష్ చేయడానికి, ఒక పాపులర్ ఫిగర్ ఎవరన్నా ఒక మాట చెప్తే దాని తాలూకా ప్రభావం అది కొంత పుష్ అవుతుంది అనేదే ఉద్దేశం. జనరల్గా ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీలకి దానికి ఇనాగరేషన్కి పిలుస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఇనాగరేట్ చేస్తారు. ఏదో నాన్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్స్ చాలా వాటికి సినిమా సెలబ్రిటీస్ని పిలుస్తారు. వాళ్ళ వార్షికోత్సవాలకి, వాళ్ళ దగ్గర జరిగేటువంటి రకరకాల ఈవెంట్స్కి సినిమా వాళ్ళని పిలుస్తారు. అదో ప్రోగ్రామ్. రియల్ ఎస్టేట్ వెంచర్స్లో కూడా చేసినప్పుడు వాళ్ళు వస్తారు. అప్పటి వరకు దాని ఫ్యూచర్ బాగానే ఉంది, దాని భవిష్యత్తు బాగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. అప్పటి వరకు దాని నడక బాగానే ఉన్నట్టు రికార్డులు చెప్తాయి. ఈ ప్రాతిపదికన భవిష్యత్తు బాగుంటుందని అనుకుంటారు వీళ్ళు. సో ఈ ప్రొజెక్షన్ అంతా బాగానే ఉంది కదా అని అక్కడికి వచ్చి ఏదో మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడి వెళ్ళిన 4వ రోజున వారు ఒక 50 కోట్లకో 100 కోట్లకో డేరా ఎత్తుతారు. ఎత్తిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి? సో దీన్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక షాప్ ఇనాగరేషన్కి ఎవరో హీరోయిన్ని తీసుకెళ్తారు, ఆ తర్వాత అక్కడ ఏదో జరుగుతుంది,
ఇది మీకు ఇంటెన్షనల్గా తెలిసి మీరు కూడా భాగస్వామి అంటే వాళ్ళు గందరగోళంలోకి వెళ్ళిపోతారు కదా ఆర్టిస్టులు. సో ఇలాంటివి కమర్షియల్ యాక్టివిటీస్ జరిగినప్పుడు ఏదో ఒకటి అటో ఇటో జరుగుతుంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళకే ఇలాంటివి చుట్టుకున్నాయి. అంటే సమాజంలో చాలా గౌరవనీయ వ్యక్తులుగా కొనియాడబడుతున్నటువంటి వాళ్ళు కూడా ఏదో ఒక బలహీనతతో, అంటే వారి కులమను లేకపోతే వాళ్ళ సన్నిహితులను ఒక సాఫ్ట్ కార్నర్తో వెళ్ళి ఒక మాట చెప్దాం అనుకుని వెళ్ళి ఇరుక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయి చాలా చరిత్రలో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే ఇరుక్కున్నారు అలా స్వయంగా. ఒక అడ్వర్టైజ్మెంట్ చేసి ఏదో ఒక సాఫ్ట్ కార్నర్లో ఆయన వాళ్ళతో కనెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత అదేదో ఇబ్బందుల్లోకి వెళ్ళింది ఆ వెంచర్. దాంతో ఆయన సఫర్ అయ్యాడు. అరే ఇలా అవుతుంది అనుకోలేదు కదా. అయితే ఆయన మీద ఉన్నటువంటి గౌరవ భావంతో ఎవరు దాని గురించి ఏం మాట్లాడలేదు. కానీ ఇలాంటివి రకరకాలుగా ఇబ్బందులు వస్తాయి జీవితాల్లోకి. అలా వచ్చిన ఇబ్బందుల్లో ఇప్పుడు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు అందుకో ఉన్నారు. వీళ్ళు ఆ రోజున డబ్బులకి టెంప్టై చేశారా? వాళ్ళు పెద్ద డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. వీళ్ళు ఏదో చిన్న ఎండార్స్మెంట్ చేస్తారు, వాళ్ళు ఏదో 1 లక్ష రూపాయలు అని చెప్పారు నన్ను ఒక ఆవిడ పోలీస్ స్టేషన్. విష్ణుప్రియ. ఆ 1 లక్ష రూపాయల లేకపోతే దానికంటే 10 లక్షల 20 లక్షల ఆ రేంజ్లోనే ఉంటుంది తప్ప కోట్లల్లో ఉంటుందా అనేది అనుమానమే. జస్ట్ ఉన్నాయి చిన్న ఎండార్స్మెంట్. రెండోది ఇంకొక ప్రమాదం కూడా జరగచ్చు. ఇప్పుడు ప్రకాష్ రాజు చెప్తున్నట్టుగా ఆయన 9 ఏళ్ల క్రితం చేశాను తర్వాత తెలుసుకుని మానేశాను అంటే ఆ పాతది వాళ్ళు రకరకాల చోట్ల పుష్ చేస్తూ ఉంటారు. అలా ఈయన లైవ్లోనే ఉండుండొచ్చు ఈయనకు తెలియకుండానే. దాన్ని చెక్ చేసుకుని మాట్లాడాలి ఆయన. అలాగే చాలామందికి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ ఫేక్ అకౌంట్ యాక్టివిటీస్ నడిపిస్తూ ఆ ఫేక్ అకౌంట్ తాలూకా డీటెయిల్స్ తీసుకెళ్ళి ఇంకెక్కడో పెట్టి దాన్ని పుష్ చేయవచ్చు. అది కూడా జరుగుతోంది సోషల్ మీడియాలో. జరగని క్రైమ్ లేదు. మీరు రకరకాలుగా జనాల్ని వేధించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు కేసులు పెడుతున్నారు. ఓకే, బాగానే ఉంది, కేసులు పెడుతున్నారు. కొంతమంది వాళ్ళు ఇప్పుడు విజయ్ దేవరకొండ మాట్లాడింది నేను దాన్ని ఇవన్నీ చూశాను, వివరాలు బాగానే ఉన్నాయని చెప్పారు మా వాళ్ళు. అందుకని ఒక మాట చెప్పాను, నేను తప్పని తెలిస్తే నేను చేస్తానా అంటున్నాడు ఆయన. అది కరెక్ట్ కాదు. అంటే అక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళెవరో పిఆర్ టీం చెక్ చేసింది, ఓకే అన్న తర్వాత నేను చేశానంటే మీరు కూడా వెరిఫై చేసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు కాదు కదా సఫర్ అయ్యేది మీరు. మీ ఇమేజ్ సఫర్ అవుతుంది, మీ అభిమానులు గాయపడతారు. అందుకని ఇలాంటివి కొంచెం జాగ్రత్తగానే చూడాల్సిన అవసరం ఉంది. రెండోది బేసిక్గా అది ఏదైనప్పటికీ బెట్టింగ్ యాప్ అనేది తెలిసినప్పుడు జూదం వైపు ఎలా ప్రమోట్ చేస్తారు జనాల్ని? మీరు పని చేసి డబ్బులు సంపాదించుకోండి అని చెప్పేసి ఓకే, లేదు ఎంటర్టైన్ అవ్వండి, ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ మార్గం ఉంది ఈ యాప్లో అని చెప్పడం ఓకే. కానీ బెట్టింగ్లోకి వెళ్ళండి, జూదం ఆడండి, జూదం ప్రమోట్ చేసే యాప్లు దాని బేసిక్ ఐడియా మీకు అర్థమవుతుంది కదా. ఆ బేసిక్ ఐడియా అర్థమైనప్పుడు ఎందుకు దాన్ని ప్రమోట్ చేయాలి? మీరు అక్కడ ఆగాలి కదా. మీరు మీ విచక్షణ ఉంటే అంత కూడా ఆలోచించకుండా అంత అనాలోచితంగా ఉన్నారా అని క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. ఇది వాళ్ళ వైపు నుంచి వస్తున్న ఆర్గ్యుమెంట్లకి. అయితే గవర్నమెంట్ చేయాల్సిన ప్రోగ్రామ్ ఏంటంటే ఇది ఓకే, మీరు కేసులు పెడుతున్నారు బాగానే ఉంది, వాళ్ళని అరెస్టులు చేస్తారా లేదా అన్నది వేరే గొడవ. కొంతమంది క్రాష్ చేయమని కోర్టుకు వెళ్తున్నారు. ఇదంతా జరుగుతున్న టైంలోనే మీరు కేవలం సైబర్ క్రైమ్ అని ఒక యూనిట్ పెట్టి వదిలేయటం కాకుండా ఎవరైనా సరే మీ దగ్గరికి ఎవరైనా ఎండార్స్మెంట్కి వస్తాయి. ఆన్లైన్లో చాలా జరుగుతున్నాయి ఇలాంటివి, ఒకటి కాదు ఇన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఆన్లైన్లో జరుగుతున్నటువంటి క్రైమ్స్ గురించి మీరు ఒక విభాగం పెట్టి ఎవరినైనా అప్రోచ్ అయితే నేను ఇలా నా దగ్గరకు ఒక ప్రపోజల్ వచ్చింది, ఈ ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేయాలా చేయకూడదా అని ఒకసారి అలా వెళ్తే వాళ్ళు చిన్న వెరిఫికేషన్ చేసి 1 or 2 డేస్లో నో ఇది ప్రమాదం అని చెప్పి ఆ రోజునే కట్టడి చేయొచ్చు కదా. అంటే మనకు ఒక పాత సామెత, తోటకూర నాడే చెప్తే ఇంత పెద్ద క్రైమ్ చేసి ఉండేవాడిని కాదు కదా అంటాడు ఒక కొడుకు. అలాగా తోటకూర నాడే చెప్పే ప్రయత్నం చేయొచ్చు కదా. ఇప్పటి వరకు ఇలాంటి ప్రమాదం జరిగింది అనేది ఎస్టాబ్లిష్ అయింది, ఓకే. దీని నుంచి మనం పొందిన జ్ఞానం ఏంటి, మనం తీసుకుంటున్నటువంటి స్టెప్ ఏంటి అనేది కదా సమాజం పట్టించుకునేది. దీని నుంచి మీరు ఏ స్టెప్ తీసుకోబోతున్నారు అన్నప్పుడు
ఈ సైబర్ క్రైమ్ అనేది లిమిటెడ్గా లేదు, అది విశ్వరూప ప్రదర్శన చేస్తోంది ప్రస్తుతం. ఈ విశ్వరూప ప్రదర్శనని ఎలా కంట్రోల్ చేయాలనే దానికి సంబంధించి మీకు కూడా ఒక విశ్వరూప ప్రదర్శన చేయగలిగినటువంటి విభాగాలు ఉండాలి, ఆ స్ట్రక్చర్ ఉండాలి. ఆ స్ట్రక్చర్ నిర్మించుకోవటానికి మీరు ఏ యాక్టివిటీ చేస్తారు, జనాలను ఎలా అటువైపు డ్రైవ్ చేస్తారు అనేది ఆలోచించాలి. ఆలోచించి ఎవరైనా సరే ఏ ఇష్యూ అయినా సోషల్ మీడియాకి సంబంధించి ఎనీ ప్రమోషనల్ యాక్టివిటీలోకి ఎవరైనా ఏ యాక్టివిటీలోకి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసినా, ఈ గ్రూప్లో చేరండి అని చెప్పిన ఈవెన్ దానికి కూడా ఒక చిన్న అప్లికేషన్ ఏదన్నా పెట్టి, ఇది ఇక్కడ నుంచి ఈ ప్రపోజల్ వచ్చింది, నేను వీళ్ళతో ట్రావెల్ అవ్వచ్చా అవ్వకూడదా అడిగితే వాళ్ళు ఒకసారి వెరిఫై చేసి వద్దు అని చెప్తే ఆగిపోయేటట్టుగా ఏదైనా మీరు సెటప్ చేయగలరా. అది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కావచ్చు, మా నిర్ణయాలు మేము తీసుకుంటుంటే మధ్యలో ఈ సెన్సారింగ్ ఏంటి అనొచ్చు. కానీ అలాంటి మెకానిజం ఒకటి ఉంటే కనీసం ఒక కనీస రక్షణ అయినా దొరుకుతుంది కదా వీళ్ళకి, ఇలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా. లేదు వీళ్ళ విచక్షణ అయినా పనిచేయాలి. ఎక్కడ మనం ఎండార్స్ చేస్తున్నాం, దాని యాక్టివిటీ ఏమిటి, దాని ద్వారా ప్రజలకు ఒనగూడేది ఏమిటి అనే దగ్గర కొంచెం ఆలోచించాలి. అలాగే ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాటిని ప్రమోట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు చెప్తున్న వడ్డీ ఎంత, ఇంత సాధ్యమైన జనం నుంచి కలెక్ట్ చేసిన డబ్బులు బీరువాలో పెడితే అవి గుడ్లు పెట్టవు. ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసే ఏరియా ప్రాపర్గా లేకపోయినా వీడికి నష్టమే మదుపరికి. కాబట్టి ఈ మొత్తం చరిత్ర తెలిసినప్పుడు మీరు ఎండార్స్ చేయాలి. తెలియకుండా వాడు 10 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇస్తాను అంటున్నాడు కాబట్టి ఇది ప్రజలకు మేలు చేసేదే అనుకుని చేశానంటే కుదరదు. అలాంటివే బెట్టింగ్ యాప్లు కూడా. మీకు బేసిక్ ఉంటుంది కదా ఒక ఆలోచన, ఎటువైపు డ్రైవ్ చేస్తున్నాం అని. ఆ ఎటువైపు డ్రైవ్ చేస్తున్నాం అనే విచక్షణ ప్రాపర్గా పనిచేయకపోవడం వల్లనే వీళ్ళు ఏదో ఒక రోజున చేశారు. ఆయన 9 ఏళ్ల క్రితం చేసి ఉండొచ్చు, ఈయన 5 ఏళ్ల క్రితం చేసి ఉండొచ్చు, ఆయన 6 ఏళ్ల క్రితం చేసి ఉండొచ్చు. కానీ వీళ్ళు ఇంటెన్షనల్గా చేశారు, సరదాగా చేసి ఉండొచ్చు, పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదనుకుని చేసి ఉండొచ్చు. ఎవరైనా వాళ్ళని కొంచెం టెంప్ట్ చేసి ఉండొచ్చు. టెంప్ట్ చేయడం అంటే ఇది సామాజిక సేవ, నిరుద్యోగులు 10 మంది కుర్రాళ్ళు ఏదో యాప్ వేసుకున్నారు, కొంచెం ప్రమోట్ చేయండి, ఏదో బతికేస్తారు, అలా అప్రోచ్ అయ్యి అలా కూడా చేయించుకుని ఉండొచ్చు. ఇలా 100 రకాలుగా జరుగుతాయి. ఈ 100 రకాలుగా జరుగుతున్నాయి కాబట్టి దీనికి ఏదైనా ఒక లింకు, ఒక వెరిఫికేషన్, ప్రాపర్ వెరిఫికేషన్ వ్యవస్థ ఉండి అక్కడికి అలా తోసి అక్కడి నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళకి ఎస్ఆర్నో చెప్పే పరిస్థితి ఏదైనా డిజైన్ చేయగలమా మనం అనే దిశగా ఆలోచిస్తే, అది కూడా యాపే పెట్టండి. మీరు ప్రపంచం అంతా యాప్ల మీదే నడుస్తుంది కాబట్టి ఈ వెరిఫికేషన్కి మీ దగ్గరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఒక యాప్లో వేసి అక్కడి నుంచి ఒక ప్రాపర్ సమాధానం రాగానే అదే సమాధానాన్ని వీడికి పుష్ చేసేలాగా ఒకటి పెడితే, అలాగే ఈ ఫేక్ అకౌంట్స్ డిజైన్ అవటం దీని మీద కూడా దృష్టి పెట్టాల్సి ఉంది. అక్కడ ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ అవుతుంది, అది ఫేక్ అకౌంట్ అని జనాలకు తెలియదు. ఆయన మెసెంజర్లోకి వచ్చి ఏదో డబ్బులు కావాలంటాడు, ఆయన మీద ఉన్నటువంటి ఒక ఇంప్రెషన్తో డబ్బులు పంపించే వాళ్ళు పంపిస్తారు, అవి ఎటో వెళ్ళిపోతాయి, ఈయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇలాంటి దారుణాలు చాలా జరుగుతున్నాయి. అలాగే ఆన్లైన్లో రకరకాల డెలివరీస్ చేస్తామని చెప్పి మీకు సోషల్ మీడియా వేదికల నుంచి మెసేజీలు వస్తాయి. మీరు అవి నిజం అనుకుని అక్కడ ఎంటర్ అయ్యి డిస్కషన్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాడు ఒక అడ్వాన్స్ పేమెంట్ చేయమంటాడు, వీళ్ళు చేస్తారు, తర్వాత వాడు కనిపించడు. ఎందుకు కనిపించట్లేదు నువ్వు అని చెప్పి వీళ్ళు వాడిని సోషల్ మీడియాలో అడిగితే వీడి ప్రొఫైల్ పిక్ తీసుకెళ్ళి వాళ్ళు ఒక దారుణమైన ఏరియాలో అక్కడ పోస్ట్ చేసి ప్రపంచం అంతా వీడి మొహం చూసేలాగా చేస్తారు. అది తీసేయమని అడిగితే వాడు మళ్ళీ డబ్బులు డిమాండ్ చేస్తాడు. ఇలా రకరకాల వేధింపులు జరుగుతున్నాయి ఆన్లైన్ ప్రపంచంలో. వీటిని కట్టడి చేయడానికి ఒక ప్రత్యేక విభాగం ఏదైనా ఉందా, అది ఏర్పాటు చేసుకోండి. అది ఏర్పాటు చేసుకోండి. వీళ్ళని కాపాడటానికి ఇంకేదైనా మెకానిజం పెట్టుకోండి. ఈ అనుభవం నుంచి మీరు ఏం చేస్తున్నారు అనేది చెక్ చేసుకోండి. కేసులు పెట్టారు, ఆనందమే. కేసులు పెట్టడంతో సరిపోదు. ఈ నేరాలు జరగకుండా ఉండటానికి మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటో చెప్పండి ప్రపంచానికి, అప్పుడు ప్రయోజనం. అందుకని విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు వీళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్లో కూడా డొల్లతనమే ఉంది.
డొల్లతనము అంటే ఇన్ ది సెన్స్ వాళ్ళకి బేసిక్స్ తెలుసు, అది అక్కడ జరిగే వ్యవహారం తెలిసినప్పుడు దూరంగా ఉండాల్సింది. మీరు దగ్గరికి వెళ్ళారు, ఏ కారణం చేత అయినా వెళ్ళి ఉండొచ్చు, అది తప్పని ప్రపంచం ముందు చెప్పేసేయండి. ఎందుకు దాని గురించి? అది ముందు ఎండార్స్ చేశాను, తర్వాత తప్పని తెలిసింది అని చెప్పడం కూడా తప్పే. ముందే మీరు పైగా ప్రపంచాన్ని జ్ఞానపరిచే పద్ధతిలో మాట్లాడుతూ ఉంటారు కదా, అలా మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి కదా. అందుకని ఎండార్స్మెంట్ల దగ్గర కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అనేది చాలా కాలంగా ఉన్న ఇష్యూనే, ఈ రోజున కొత్త కాదు. థమ్సప్ ప్యాడ్ చిరంజీవి గారు చేసే రోజుల నుంచి ఈ గొడవ జరుగుతూనే ఉంది. కాబట్టి ఎందుకు అప్రమత్తంగా లేరు? 15 ఏళ్ల క్రితం గొడవ, 15 ఏళ్ళలో 20 ఏళ్ల క్రితం ఆయన రాజకీయాల్లోకి వెళ్ళడానికంటే ముందే జరిగిన గొడవ. సో కొంచెం ఇంకా కాన్షియస్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సెలబ్రిటీస్ మాత్రమే కాదు, ప్రపంచం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. సార్ ఇంకోటి ఏంటంటే సార్, వీళ్ళపైన ఫిలిం అసోసియేషన్స్ చాలా ఉన్నాయిగా, మా కానివ్వండి ఫిలిం ఛాంబర్, వీళ్ళు ఏమన్నా యాక్షన్ తీసుకుంటారనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే నిన్న ఫిలిం ఛాంబర్ చైర్పర్సన్ దామోదర్ గారు స్పందించారు, మేము లెటర్ రాస్తాము, చర్యలు తీసుకోమని చెప్పేసి అంటున్నారు. అంటే ఏదన్నా ఇష్యూలో ఇరుక్కున్నప్పుడు మా వాళ్ళు దూరం పెడుతూ వస్తుంటారు కదా, మరి ఇప్పుడు వీళ్ళపైన ఏమన్నా చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా సార్ మీ ఒపీనియన్లో? అంటే ఇందులో ప్రధానంగా యాక్టర్స్ ఉన్నారు. యాక్టర్స్ అందరూ మా అసోసియేషన్తో లింక్ అయి ఉండొచ్చు. మా అసోసియేషన్ వీళ్ళని మందలించవచ్చు. మందలింపులే ఉంటాయా, లేకపోతే బహిష్కరణలు ఉంటాయా? ఇదిగో 5 ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నాం లాంటి చర్యలు ఉండొచ్చు. తీసుకునే అధికారం అయితే ఉంది, తీసుకుంటారనే కాన్ఫిడెన్స్ అయితే నాకు లేదు. దాము గారు చెప్పుండొచ్చు, అంటే ఆయన ఇది ఇండస్ట్రీలో సెటిల్ చేసుకుంటాం అనే పద్ధతిలో మాట్లాడి ఉండొచ్చు. ఇది ఇంటర్నల్గా మేము సెట్ చేసుకుంటాం, ఎక్స్టర్నల్గా ఇబ్బందులు పెట్టద్దు అనే పద్ధతిలో ఆయన చెప్పుండొచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఎక్స్టర్నల్ కూడా అవసరం అవుతుంది. వాళ్ళు చేసినటువంటి పని తాలూకా రిఫ్లెక్ట్ అయ్యి చాలామంది వీళ్ళ మొహం చూసి వాడెవడో ఇంకెక్కడో ఎంటర్ అయ్యి డబ్బులు కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఆజాద్ అనేటువంటి సినిమా కథ అదే కదా. అది చిట్ ఫండ్ మీద చేసినప్పటికీ ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతున్న రకరకాల మోసాలు, ఏదో ఒక మ్యారేజ్ లేదు ఒక ప్రేమ సంబంధం, ఒక ఏఐ క్రియేట్ చేసినటువంటి ఒక మహిళతో రిలేషన్లోకి వెళ్ళి ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎన్ని కథలు చదువుతున్నాం మనం రోజు పేపర్లలో. కాబట్టి దీనికి ఎక్స్టర్నల్గా కూడా జరగాలి. అయితే ఎక్స్టర్నల్గా మీరు ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోండి, ముందు చేసుకుని అక్కడ సబ్మిట్ చేసి అక్కడ నుంచి యాక్సెప్టెన్సీ వచ్చాకే మేము ఎండార్స్ చేస్తామని మేము ఒక నిబంధన పెట్టుకుంటాం పరిశ్రమ వైపు నుంచి అంటే ఓకే, అలాంటిది ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళ మీద చర్యలు తీసేసుకుంటారు ఇండస్ట్రీ నుంచి అని అనుకోనక్కర్లేదు, తీసుకోరు. కానీ ఇది ఎలాగో చర్చ